అందరికీ నమస్కారం. నా పేరు తులసి. మీరు చూస్తున్నారు తులసి చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. నా ఛానల్లో నేను రోజువారీ చేసుకునే పనులు, కుకింగ్ వ్లాగ్స్, నేను ఇంటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీతో ఈ వీడియోస్ ద్వారా పంచుకుంటున్నాను. మీకు కనుక డైలీ వ్లాగ్స్ ఇష్టమైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కంటెంట్ని ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు రోజు చేసిన వీడియో అండి ఇది. అయితే ముందు రోజు చపాతీలోకి మేథీ చమన్ కర్రీ చేశాను. చాలామంది చపాతీలోకి బంగాళదుంప టమాటా కర్రీస్ని ఇష్టంగా తింటారు కదా, కానీ ఈ మేథీ చమన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా మీ హస్బెండ్కి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుందని ఖచ్చితంగా చెప్తారు. అలాగే ఇష్టంగా కూడా తింటారు. ఇదేం పెద్దగా ప్రాసెస్ ఏం కాదండి, సింపుల్గా చేసుకునే కర్రీ అన్నమాట. సో కొంచెం మనం మొదట్లో కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ ఇది మీ రొటీన్లో కనుక యాడ్ చేసుకుంటే అదే అలవాటు అయిపోతుంది. ఎవరైతే మెంతాకుని కొంచెం చేదుగా ఉంటుంది అని ఇష్టంగా తినరో, డైరెక్ట్గా తినడానికి ఎవరైతే కొంచెం ఇష్టపడరో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చక్కగా చపాతీల్లో తినచ్చు కాబట్టి పెద్దగా చేదు తెలీదు. మీకు ఈ రెసిపీ మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నాను. మీరు కనుక ఖచ్చితంగా మీ చపాతీల్లోకి, మీ రొటీన్లోకి ఇది యాడ్ చేసుకోండి. దీనికి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ నువ్వులు, కాసిన పుట్నాలు, కాసిన పల్లీలు వేయించుకొని కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మరొక కడాయి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, మెంతాకు కడుక్కొని వేయించుకోవాలి. వేగాక మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి కొంచెం నూనె పోసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, తగినంత ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలండి. ఆ తర్వాత టమాటా కూడా మంచిగా వేగాక మీకు అవసరమైతే కొంచెం నీటిని కూడా పోయొచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని వేసేయాలి. ఆ తర్వాత మెంతాకును కూడా వేసేసుకోవాలి. అంతే అండి, మేథీ చమన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేనైతే చపాతీలోకి చేసుకున్నాను. ఇది అయితే అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ తర్వాత బాగానే ఉంటుంది. నేను ఇందులో ఎటువంటి మసాలాలు వాడలేదండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా అని ఎటువంటి మసాలాలు వాడలేదు. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ వేసి చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇక తర్వాత నేనైతే నా రొటీన్ బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. నా పొద్దున్నే చేసుకునే ఉదయం పనులన్నీ స్టార్ట్ చేసేసాను. మా పాపని 8 o'clock కల్లా స్కూల్కి పంపించాలి కనుక నేను ఫస్ట్ ఇక్కడైతే ముగ్గు వేసేసుకుంటున్నాను. ముగ్గు వేసేసుకొని మా పాపని అయితే రెడీ చేసేసాను. ఇదిగోండి మా పాప ఇక్కడ రెడీ అవుతుంది. తన షూ తనే వేసుకుంటుంది. తను ఇంక రెడీ అయిపోయి వెళ్ళేలోపు నేను ముగ్గు వేసేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే వ్యాన్ వచ్చేసింది. సో అందుకని చెప్పి సరే అని చెప్పి నేను తర్వాత పాప వెళ్ళాక ముగ్గు వేసుకున్నాను మిగతాదంతా. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. చలికాలం వల్ల తొందరగా అసలు లేవడం కుదరటం లేదండి. ఎంతో బయట ఎంత చలి అంటే అంత చలిగా ఉంది, కాబట్టి కొంచెం లేట్గా లేస్తున్నాను. సో అందుకని కొంచెం పనులన్నీ అలా జాగుగా అవుతున్నాయి. ఇంకా తర్వాత అయితే నా కిచెన్ అంతటిని నీట్గా సర్దేసుకున్నాను, ముగ్గు పెట్టుకున్నాను. ఎందుకంటే నిన్న శుక్రవారం కదా, అందుకని నేను ముగ్గు చక్కగా ఇలా నీట్గా ముగ్గు పెట్టుకున్నాను. ఎప్పుడైనా మార్నింగ్ పూట మన కిచెన్ని ఇలా నీట్గా ముగ్గులతో చూస్తే ఆ ప్రశాంతతే చాలా బాగుంటుంది. ఆ రోజంతా ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది కదా. నాకు అలాగే ఉంటుంది, మీకు అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా నా డే అయితే ఫస్ట్ వేడి నీళ్ళతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ లేవగానే ఒక 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగిందే మనకైతే డే స్టార్ట్ అవ్వదు. ఆ తర్వాత వెంటనే కాఫీ పడాల్సిందే. కాఫీ తాగేసి ఇంకా అప్పుడు తర్వాత ఏ పనులైనా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే కాఫీ, వేడిగా కాఫీ తాగాలి మనకి. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. అసలు ముందైతే మా అమ్మ దగ్గర అయితే అసలు కాఫీ అనేదే తాగేదాన్ని కాదు, కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకొని మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చానో ఇంక అప్పటి నుంచి నాకు బాగా కాఫీ అలవాటైపోయింది. అందరం కూర్చొని చక్కగా అలాగా మా అత్తగారు, మా వారు, అందరం, మా తోడుకోళ్ళు వాళ్ళం అందరం కూర్చొని రౌండ్గా చక్కగా కాఫీ తాగేవాళ్ళం. సో అప్పటి నుంచి ఎంతో సరదాగా కాఫీ తాగడంతో చాలా కాఫీ టైం అనగానే ఇంకా
మనకి ఎంతో సంతోషం అనమాట. కాఫీ తాగందే ఇంక డే స్టార్ట్ అవుతుంది అంతే. అది 6 అవనివ్వండి, 7 అవనివ్వండి, 8 అవనివ్వండి, 9 అవనివ్వండి, ఎంత టైం అయినా సరే ఫస్ట్ డే అంటే కాఫీ. డే స్టార్ట్ చేయాలి అంటే కాఫీ తాగితేనే డే స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా నా డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏమో మా మా బాబు లేచాడు. కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి వాడిని నిద్రపుచ్చేస్తున్నాను అనమాట ఉయ్యాల్లో వేసి. వాడికి 3 మంత్సేనండి. మొన్న 3rd కంప్లీట్ అయ్యి 4th మంత్ వచ్చింది 17కి. సో అందుకని కొంచెం ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత వాడిని ఉయ్యాల్లో ఊపి పడుకోబెడుతున్నాను. వాడికి పాటలు పాడాలి. పాటలు పాడుతూ ఉంటే పడుకుంటాడు. అక్కడ నేను అదే చేస్తున్నాను. పాటలు పాడుతూ వాడిని పడుకోబెడుతున్నాను. ఇంకా వాడు పడుకున్న తర్వాత నేను రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంకా నా డేని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా టిఫిను, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇంకా అవన్నీ ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను చీరలు కట్టుకోను. చాలా అంటే చాలా తక్కువ నేను చీరలు కట్టేది. ఇంకా ఎందుకో అందరూ అంటున్నారు చీరలు కట్టుకోవచ్చు కదా, చీరలు కట్టుకోవచ్చు కదా అని చెప్పి అందరూ అంటుంటే ఇంకా సరే అని చీరలు కట్టాను. ఇగ్నోర్ చేయండి, కొంచెం బ్యాక్ సైడ్ బాగాలేదు, అంటే కొంచెం సమయం కుదరట్లేదు. చేసుకుంటున్నాను నెమ్మదిగా పనులన్నీ. ఒక్కదాన్ని చేసుకోవడం కదా, కొంచెం నెమ్మదిగా అన్నీ చేసుకుంటున్నాను. ఏదైనా ఎక్కడైనా సరిగ్గా రాకపోతే కనుక ఇగ్నోర్ చేసేయండి బ్యాక్ సైడ్. ఇంకా తర్వాత ఈరోజు మా వారు ఏమన్నారంటే, ఆల్రెడీ అప్పటికే 10:30 అయిపోయింది టైము. ఇంకా వద్దులే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం వద్దులే, చక్కగా మ్యూస్లీ ఉన్నాయి కదా, మ్యూస్లీ తినేద్దాము ఇద్దరం కలిసి. లైట్గా బ్రేక్ఫాస్ట్ తింటే కొంచెం లంచ్ కొంచెం మంచిగా తినచ్చు అని చెప్పి అన్నారు. ఇంకా అందుకని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ సరే అని చెప్పి లైట్గా చేసేస్తున్నాను. అక్కడ మ్యూస్లీ ఉంటే పాలల్లో మ్యూస్లీ వేసుకొని తినేసాము. సో నేను అలా మ్యూస్లీ వేసుకొని తినేసాం. ఇంకా తర్వాత నా లంచ్ని అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఈరోజు లంచ్ ఏం చేశాను అంటే తోటకూర పులుసు, అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను. చాలామంది క్యాలీఫ్లవర్ కర్రీ తినరు కదా, కానీ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుందండి. సో ఒకసారి ఎప్పుడైనా సరే మీరు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ తినరు అంటే కనుక, అది చాలామంది ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే అందులో పురుగులు ఉంటాయని అవాయిడ్ చేస్తారు. కానీ మనం ఎప్పుడైతే హాట్ వాటర్లో క్యాలీఫ్లవర్ని మనం బాయిల్ చేసుకుంటామో అందులో ఎటువంటి ఉన్నా సరే మొత్తం అన్నీ పోతాయి. మ్యాక్సిమం మనం కట్ చేసేటప్పుడే పురుగులు ఏమైనా ఉంటే గట్టిగా చూస్తాము, జాగ్రత్తగా చూస్తాము. కానీ వన్స్ ఏమైనా మనం ఒకవేళ పొరపాటును చూసి చూడకపోయినా ఏదైనా వేడి నీళ్ళల్లో కనుక మనం ఇట్లా బాయిల్ చేసేసుకుంటే అందులో ఏమైనా ఉన్నా కానీ మొత్తం అన్నీ పోతాయి కాబట్టి, సో భయం లేకుండా మనం ఈ కర్రీని అయితే చక్కగా తినచ్చు. ఫస్ట్లో మా వారు అయితే ఇలాగే అనుకునేవారు, అమ్మో క్యాలీఫ్లవరా, అందులో పురుగులు ఉంటాయి, వద్దు అనేసేవాళ్ళు. కానీ మా పుట్టింట్లో అయితే క్యాలీఫ్లవర్ తినే అలవాటు ఉంది కాబట్టి, లేదండి నేను జాగ్రత్తగా చేస్తాను అని చెప్పి చేసేదాన్ని. ఇంకా అసలు వాళ్ళ ఇంట్లో అయితే క్యాలీఫ్లవర్ కర్రీయే తినేవాళ్ళు కాదు. అలాంటిది నేను చేసిన తర్వాత మా వారు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ తినడం స్టార్ట్ చేశారు. తింటారు కూడా చాలా ఇష్టంగా. సో ఇగో ఇక్కడ నేను అదే చూపిస్తున్నానండి. ఒకేసారి నాకు 4 స్టవ్వులు పొయ్యి వల్ల ఒకదాని మీద ఒకటి పెట్టేసి 4 స్టవ్ల మీద 4 ఐటమ్స్ పెట్టేశాను. ఒకదాని మీదేమో తోటకూర పులుసు, ఒకదాని మీదేమో అన్నము, ఒకదాని మీదేమో ఈ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే పెట్టేశాను. సో 4 స్టవ్లు ఉండడం వల్ల నాకు వంట కొంచెం తొందరగానే అవుతుంది. తోటకూర పులుసు కూడా నేను ఈ పద్ధతిలో చేస్తానండి. కొంచెం కందిపప్పు ముందే నానబెట్టుకుంటాను. నానబెట్టుకొని తోటకూర తిరుమూతలో వేసి ఆ మధ్యలో కొంచెంసేపు తోటకూర, టమాటా, ఉల్లిపాయ 3 ఉడికిపోయిన తర్వాత నేను చివరికి కందిపప్పు వేస్తాను. కొంచెం చింతపండు వేసుకుంటాను. మీకు ఇక్కడ ప్రాసెస్ చూపించాను నేను. మీరు ఎప్పుడు కనుక తోటకూర చేసుకోను ఇట్లా అయితే తోటకూర కనుక పప్పే చేసుకున్నట్లయితే ఈసారి తోటకూర పులుసు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పులుపు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి తోటకూర పులుసు చాలా బాగా నచ్చుతుంది. మా వారైతే బేసిక్గా రైస్ చాలా తక్కువ తింటారు. జస్ట్ 1 కప్ రైస్ తింటారు. ఇంకా రోజు చపాతీయే తింటారు మా వారు. అందుకని మా వారికి చపాతీ, మాకు తోటకూర పులుసు, అలాగే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేశాను. సో ఇదండి ఇవాటి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి,
కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇది చాలా చిన్నగా చేశాను వీడియో జస్ట్ ఫర్ ఫస్ట్ వ్లాగ్. ఇలాంటి వీడియోలు ముందు ముందు చాలా రాబోతున్నాయి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.